ఏపీలో మరో 4 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార విపక్షాలు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి గెలవాలని భావిస్తూ ఉండగా వచ్చే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవడానికి వైసీపీ సిద్ధమైంది. ఇక జనసేన కూడా రేసులో వచ్చి తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేస్తోంది. ఈ క్రమంలో తెరపైకి వస్తున్న సర్వేలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఓ ప్రైవేట్ ఛానల్ చేసిన సర్వే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 2014 ఎన్నికల్లోనూ సర్వేలన్నీ వైసీపీదే అధికారమని తేల్చాయి. అయితే చంద్రబాబు తనదైన వ్యూహాలతో విజయం సాధించారు. దీంతో గెలుపు వాకిట వైసీపీ బోల్తా పడింది. అయితే ఈసారి మాత్రం వైసీపీ ఎలాంటి తప్పులు చేయకూడదని భావిస్తోంది. ఇక జనసేన టీడీపీ నుండి బయటకొచ్చి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇప్పటికే మొత్తం 175 స్థానాల్లో తమ అభ్యర్థులను దింపి సత్తా చాటాలని చూస్తున్న జనసేన ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రమే ప్రభావం చూపగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టీడీపీ కూడా సర్వేలు చేయించి గెలుపు గుర్రాలను నిలబెట్టే పనిలో పడింది. అయితే ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ పరిస్థితి చూస్తే జగన్ పాదయాత్రతో వైసీపీకి కొంత మైలేజీ వచ్చింది. అభ్యర్థుల ఎంపికలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ప్రైవేట్ ఛానల్ సర్వే షాకింగ్ నిజాలు బయటపెట్టింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టీడీపీల మధ్య హోరాహోరీ తప్పదని, అయితే ప్రస్తుతం మొగ్గు కొంత వైసీపీ వైపే ఉందని, అన్ని జిల్లాల్లో సెగ్మెంట్ల వారీగా సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకుని బరిలోకి దిగితే వైసీపీ అధిక స్థానాలు దక్కించుకోవచ్చు అంటోంది. జనసేన కూడా కొంత ప్రభావం చూపగలిగితే ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాదని, ఈ క్రమంలో హంగొచ్చే అవకాశం ఉందని కూడా సదరు సర్వే చెప్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ ఖాయమని, హంగు కూడా వచ్చే ఛాన్స్ ఉందని అనేక సర్వేలు తేల్చాయి. అయితే ఎన్నికల ఫలితాలు చూశాక వార్ వన్ సైడ్ అయిపోయింది. దీంతో ఇలాంటి సర్వేలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల వ్యతిరేకత ఉన్నా చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడన్న భావన ప్రజల్లో ఉందని, జనసేన ప్రభావం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ లేదని అంటున్నారు. తెలంగాణ పరిస్థితులే ఆంధ్రాలోనూ ఉన్నాయని, ముఖ్యమంత్రి సరైన ప్రణాళిక ప్రకారం వెళ్లగలిగితే మెజారిటీ స్థానాలు దక్కించుకోవచ్చని అంటున్నారు.